నమస్తే మాస్టర్స్. కాశీ పునర్జన్మ వెల్లడి ఒక యోగి ఆత్మకథ పుస్తకం నుంచి. నీళ్ళల్లోకి దిగకండి, బకెట్లు ముంచుకొని స్నానాలు చేద్దాం. నేను మా రాంచీ కుర్రవాళ్ళకి చెప్పిన మాటలవి. దగ్గరలో ఉన్న కొండకు వెళ్ళడానికి నాతో పాటు 8 మైళ్ళు నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. ఎదురుగా ఉన్న నీటి మడుగును చూస్తూ ఉంటే మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నట్టే ఉంది అది. కానీ నా మనసులో దాని మీద ఒక రకం విరక్తి కలిగింది. చాలామంది పిల్లలు బకెట్లు ముంచుకోవడం మొదలుపెట్టారు. కానీ కుర్రవాళ్ళు చల్లనీళ్ళు కలిగిస్తున్న వ్యామోహంలో లోబడిపోయారు. వాళ్ళిలా ఆ నీటిలో మునిగారో లేదో పెద్ద పెద్ద నీటి పాములు వాళ్ళని చుట్టి అల్లాడాయి. ఏం అరుపులు, ఏం చిందులు! మడుగుల్లోంచి బయటపడడానికి వాళ్ళు చూపిన ఆత్రం ఎంత వినోదం కలిగించిందో. చేరవలసిన చోటుకి చేరిన తర్వాత మేము ఆనందంగా వనభోజనం చేశాం. నేను ఒక చెట్టు కింద కూర్చున్నాను. కుర్రవాళ్ళు నా చుట్టూ కూర్చున్నారు. నేను ఉత్తేజకరమైన మనస్థితిలో ఉండడం చూసి వాళ్ళ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమండి, నేను ఎప్పటికీ వైరాగ్య మార్గంలో మీతోనే ఉంటానా చెప్పండి స్వామీజీ అంటూ ఒక కుర్రవాడు అడిగాడు. ఉండవు అన్నాను. నిన్ను బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళిపోతారు, తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు అన్నారు. నమ్మశక్యం కాక అతను నేను అన్నదాన్ని తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు. నేను చచ్చిపోతేనే వాళ్ళు నన్ను ఇంటికి తీసుకుపోయేది అన్నాడు. కానీ కొద్ది మాసాల్లో అతని తల్లిదండ్రులు వచ్చి అతన్ని ఏడ్చి మొరాయించినా లెక్క చేయకుండా లాక్కెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు అతను. చాలా ప్రశ్నలకు నేను జవాబు ఇచ్చిన తర్వాత కాశీ అనే కుర్రవాడు ప్రశ్న అడిగాడు. అతను 12 ఏళ్లవాడు, చాలా తెలివైన విద్యార్థి. అతనంటే అందరికీ ఇష్టమే. స్వామీజీ, నా అదృష్టం ఎలా ఉందండి అని అడిగాడు. త్వరలోనే చనిపోతావు నువ్వు. పట్టసఖ్యం కాని శక్తి ఏదో నా పట్టుపట్టి నా నోట్లోంచి ఆ మాటలు అనిపించినట్టు తోసింది. ఈ ప్రకటనకు నాతో పాటు ప్రతి ఒక్కరూ విస్మయం చెంది దుఃఖపడ్డారు. అసందర్భపు ప్రలాపం చేసే కుర్రవాళ్ళ నన్ను నేను తిట్టుకొని మరే ప్రశ్నకు జవాబు ఇయ్యనని చెప్పేశాను. మేము విశ్వవిద్యాలయానికి తిరిగి వెళ్ళిన తర్వాత కాశీ నా గదికి వచ్చాడు. నేను చచ్చిపోతే తిరిగి పుట్టినప్పుడు నన్ను మీరు కనుక్కొని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొస్తారండి అంటూ ఏడుస్తూ అడిగాడు. కష్టమైన ఈ అసాధారణ బాధ్యత నేను నిరాకరించక తప్పలేదు. కానీ తర్వాత కొన్ని వారాలకి పాటు కాశీ నన్ను గట్టిగా ఒత్తిడి చేశాడు. అతని ఆశ వదులుకునేంతగా అధైర్యం చూసి ఓదార్చాను. సరేనని మాటిచ్చాను. పరమాత్ముడు నాకు సహాయపడితే నిన్ను కనుక్కోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. వేసంగి సెలవుల్లో నేను చిన్న ప్రయాణం మీద బయలుదేరాను. కాశీని నాతో పాటు తీసుకువెళ్ళలేకపోతున్నందుకు విచారించి నేను బయలుదేరే ముందు కాశీని నా గదికి పిలిచి ఎవరు ఎంతగా ఒప్పించడానికి పూనుకున్నా సరే ఈ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక స్పందనల వాతావరణంలో ఉండమని జాగ్రత్తగా చెప్పాను. అతను కనుక ఇంటికి వెళ్ళకపోయినట్టయితే రాగల ప్రమాదాన్ని తప్పించుకోవచ్చని ఎందుకో నాకు అనిపించింది. నేను ఎలా వెళ్ళానో లేదో కాశీ తండ్రిగారు రాంచీలో దిగాడు. ఆయన తన కొడుకు సంకల్పాన్ని భగ్నం చేయడానికి 15 రోజుల పాటు ప్రయత్నించాడు. కాశీ వాళ్ళ అమ్మని చూడడానికి ఒకసారి కలకత్తా వచ్చి 4 రోజులు ఉంటే చాలు, మళ్ళీ తిరిగి రావచ్చని చెప్పారు. కాశీ ఒకే పట్టు మీద తిరస్కరిస్తూ వచ్చాడు. చివరికి ఆ తండ్రి పోలీసుల సహాయంతో తన కొడుకుని తీసుకుపోతానని చెప్పాడు. ఈ బెదిరింపుతో కాశీ ఆందోళన పడ్డాడు. విశ్వవిద్యాలయం గురించి ఏ దుష్ప్రచారం జరగడానికి తాను కారకుడు కావడం ఇష్టం లేక వెళ్ళడం తప్ప అతనికి గత్యంతరం కనిపించలేదు. కొన్నాళ్ళ తర్వాత నేను రాంచీకి తిరిగి వచ్చాను. కాశీని ఏ రకంగా తీసుకుపోయింది వివరించగా నేను కలకత్తా వెళ్ళే బండి ఎక్కాను. అక్కడ గుర్రబండి కట్టించుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే ఆ బండి గంగా నది మీద ఉన్న హౌరా బ్రిడ్జి దాటిపోతూ ఉండగా నేను చూసిన మొదటి వ్యక్తులు కాశీ తండ్రి, ఇతర బంధువులు. వాళ్ళు సంతాప సూచకమైన బట్టలు కట్టుకొని ఉన్నారు. మా బండివాడిని ఆపమని అరిచి గబుక్కుని బండి ఉరికి అభాగ్యుడైన తండ్రి వైపు తేరిపారా చూశాను. హంతక మహాశయ, నా కుర్రాడిని చంపేశారు మీరు అంటూ కొంత మట్టుకు అనుచితంగా అరిచాను. కాశీని బలవంతంగా కలకత్తాకు తీసుకొచ్చి తప్పు చేశానని అప్పటికే గ్రహించాడు వాళ్ళ తండ్రి. అక్కడున్న కొద్ది రోజుల్లో అబ్బాయి కలుషితమైన ఆహారం తిని కలరా వచ్చి చనిపోయాడు. కాశీ మీద నాకున్న వాత్సల్యం పోయిన తర్వాత అతన్ని మళ్ళీ కనుక్కుంటాను చేసిన వాగ్దానం నన్ను రాత్రింబవళ్ళు వెంటాడుతూ ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అతని మొహం నా కళ్ళ ముందు ఆడుతూ ఉండేది. పోయిన మా అమ్మగారి కోసం చాలా ఏళ్ల క్రిందట ఎలా అన్వేషించానో అలాగే అతని కోసం కూడా చిరస్మరణీయమైన అన్వేషణ మొదలుపెట్టాను. భగవంతుడు నాకు వివేచన శక్తి ఇచ్చినందుకు దాన్ని నేను తప్పకుండా వినియోగించాలని, ఆ అబ్బాయి సూక్ష్మ శరీరం ఉనికి తెలుసుకోవడానికి వీలైనంత సూక్ష్మ నియమాల్ని కనిపెట్టడానికి నాకు గల శక్తుల్ని సంపూర్ణంగా కూడగట్టుకొని అందుకు శ్రమించాలని అనిపించింది. అతని తీరని కోరికలతో స్పందిస్తున్న ఆత్మ సూక్ష్మ మండలాల్లో అనేక లక్షల ప్రకాశమైన ఆత్మల మధ్య ఎక్కడో ఒక కాంతిపుంజంలో తేలుతున్నాడని గ్రహించాను. స్పందనశీల కాంతుల రూపంలో ఉన్న అనేక ఇతర ఆత్మలతో కూడి ఉన్న అతనితో సంపర్కం పెట్టుకోవడం
ఒక రహస్య యోగ ప్రక్రియను ఉపయోగించి నా కొనబొమ్మల మధ్య అంతర్బిందువైన ఆధ్యాత్మిక నేత్రం అనే మైక్రోఫోన్ ద్వారా కాశీ ఆత్మకు నా ప్రేమను ప్రసారం చేశాను. అతను ఈ పాటికి ఏ తల్లి గర్భంలోనో పిండంగా శరీరధారణ చేసి ఉంటాడని నమ్మకం నాకు కలిగింది. అంచేత అతనున్న స్థలం ఏ దిశగా ఉందో గుర్తించడానికని పైకెత్తిన నా చేతుల వేళ్లను గ్రాహకాలుగా ఉపయోగిస్తున్న తరచూ నేను గుండ్రంగా తిరుగుతూ ఉండేవాడిని. ఏకాగ్రతతో సంధానితమైన నా హృదయం అనే రేడియోలో అతని నుంచి వచ్చే ప్రతిస్పందన అందుకోవాలని ఆశించాను. భగవంతుడు నాకు వివేచన శక్తి ఇచ్చినందుకు దాన్ని నేను తప్పకుండా వినియోగించాలని ఆ అబ్బాయిని కాశీలో త్వరలోనే భూమి తిరిగి వస్తానని భూమికి తిరిగి వస్తాడని నేను కనుక అవిచ్ఛిన్నంగా అతనికి నా పిలుపుని ప్రసారం చేసినట్లయితే అతని ఆత్మ జవాబిస్తుందని సహజావబోధ ఆత్మకమైన అనుభూతిని పొందాను. కాశీ పంపించే అత్యల్ప వేగాన్ని నా వేళ్లతో ముంచేతులతో చేతుల్లోని వెన్నులోంచి నరాల్లోని అనుభూతం చేసుకోవచ్చని నాకు తెలుసు. కాశీ చనిపోయిన తర్వాత 6 నెలల పాటు నేను ఈ యోగ ప్రక్రియను తరగని ఉత్సాహంతో నిలకడగా సాధన చేశాను. ఒకనాడు పొద్దుట కలకత్తాలో జనసమర్థంగా ఉన్న బౌబజార్ అనే పేటలో కొంతమంది స్నేహితులతో పాటు నేను నడుస్తూ మామూలు పద్ధతిలో చేతులు పైకెత్తాను. మొదటిసారిగా ప్రతిస్పందన వచ్చింది. నా చేతివేళ్లలోంచి అరచేతుల్లోంచి విద్యుత్ వేగంతో లోపల ప్రసరిస్తూ ఉండడం కనిపెట్టి పులకరించిపోయాను. ఆ విద్యుత్ ప్రవాహాలు నా చైతన్యంలో ఒకానొక గహనాంతర స్థానం నుంచి అత్యంత ప్రబలమైన ఆలోచన రూపాంతరం చెందాయి. నేను కాశీని నా దగ్గర రండి అని. నేను హృదయం అనే రేడియో మీద ఏకాగ్రత నిలిపినప్పుడు ఆ ఆలోచన దాదాపు నా చెవికి వినవచ్చింది. కాశీకి సహజ లక్షణమైన కొద్దిపాటి బొంగురు గొంతుతో గుసగుసలాడుతున్నట్టు పిలిచిన పిలుపును మళ్ళీ మళ్ళీ విన్నాను. నా స్నేహితుడు ఒకటి చెయ్యి గుంజి పట్టుకొని ఆనందంగా చిరునవ్వు నవ్వాను. కాశీ ఎక్కడుంది నేను తెలుసుకున్నట్టు అనిపిస్తోంది అని. నేను గిరగిరా తిరగడం ప్రారంభించాను. నా స్నేహితులు దారినిపోయే జనం చోద్యంగా చూస్తున్నారు. నేను దగ్గరలో ఉన్న ఒక సందువైపు తిరిగి ఉన్నప్పుడు మాత్రమే నా చేతులు విద్యుత్ తరంగాలకి జల్లుమనిపిస్తున్నాయి. ఆ సందుకు పాము సందు అన్న పేరు సరిగ్గానే సరిపోయింది. నేను తక్కిన వేళ్లకు తిరిగినప్పుడు ఆ సూక్ష్మ విద్యుత్ ప్రవాహాలు అంతరించాయి. ఆహా, కాశీ ఆత్మ ఈ సందులో ఒక ఇంట్లో ఒక తల్లి కడుపులో ఉందన్నమాట అనుకున్నాను. నేను నా స్నేహితులు సర్పెంటైన్ లైన్లోకి నడిచాం. పైకెత్తి ఉన్న నా చేతుల స్పందన బలమైన వెనుకటి కన్నా స్పష్టమయ్యాయి. ఏదో ఒక అయస్కాంత శక్తి పనిచేసి నా రోడ్డు కుడిపక్కకు లాగేసింది. ఒక ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి నా కాళ్ళు స్తంభించిపోవడం ఆశ్చర్యంతో చూశాను. ఊపిరి కూడా బిగబట్టేసి గాఢమైన ఉద్రేకంతో తలుపు తట్టాను. ఒక పని మనిషి వచ్చి తలుపు తీసింది. అయ్యగారు ఇంట్లో ఉన్నారని చెప్పింది. ఆయన 2వ అంతస్తు నుంచి మెట్లు దిగి సంగతి ఏమిటన్నట్టు నా వైపు చిరునవ్వు నవ్వారు. నేను అడగదలుచుకున్న ప్రశ్న ఎలా ఉందో మనసులో ఇంకా అనుకోలేదు. అది ఈ రకంగా సంగతము, మరో రకంగా అసంగతము కూడా. ఏమండి, మీరు మీ భార్య సంతానం కలుగుతుందని సుమారు 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నారా? దయచేసి చెప్పండి అన్నారు. అవునండి, నిజమే. నేను సాంప్రదాయకమైన కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసిని గమనించి ఆయన మర్యాదగా మా సంగతులు మీకు ఎలా తెలిసాయి, దయచేసి చెప్తారా అని అడిగాను. కాశీ గురించి నేను ఇచ్చిన వాగ్దానం గురించి విన్న మీదట ఆయన ఆశ్చర్యచకితుడై నా వృత్తాంతం నమ్మాడు. పసుమిచాయి గల అబ్బాయి పుడతాడు మీకు అని చెప్పాను. అతని మొహం వెడల్పుగా ఉంది, నుదుటి పైన ఒక సుడి ఉంటుంది, అతని ప్రవృత్తి ఆధ్యాత్మిక వైపు మొగ్గి ఉంటుంది అని చెప్పాను. ఆ పుట్టబోయే బిడ్డకు కాశీ పోలికలు ఉంటాయని నాకు నిశ్చయంగా అనిపించింది. తర్వాత పసివాడిని చూడడానికి వెళ్ళాను. అతని కాశీ అన్న పాత పేరే పెట్టారు తల్లిదండ్రులు. ఆ పసితనంలో కూడా అతనిలో నా రాంచీ ప్రియ శిష్యుడి పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పిల్లవాడు నన్ను చూస్తూనే ఆప్యాయత కనబరిచాడు. గతంలోని ఆకర్షణ ఇప్పుడు 2 పెళ్లి ఊపుకింది. చాలా ఏళ్ల తర్వాత కిశోరావస్థలో ఉన్న ఆ పిల్లవాడు నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఉత్తరం రాశాడు. సన్యాస మార్గంలో సాగాలని తాను గాఢంగా అభిలషిస్తున్నట్టు వివరించారు. నేను అతను హిమాలయాల్లో ఉన్న ఒక గురువు దగ్గరకు పంపించాను. పునర్జన్మ ఎత్తిన కాశీ శిష్యుడిగా స్వీకరించారు ఆయన. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.